మీకోసం ఇలా మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన గవన్నీ మీకు చూపిద్దామని. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగల హెడ్లైన్స్. జోర్దార్గా జరిగిన బల్కంపేట ఎల్లమ్మ లగ్గం, తల్లి నిన్ను గొలుసుట్లా ఎన్నడు లగ్గం. గంటె పట్టుకొని తయారుగున్న గంటా సారు, కానీ వంటకు సౌదలు పంపించేటోళ్లే లేరు. రామారావు చరిత్రల ఇంకో గొప్పతనం దొరకబట్టి చెప్పిండు అల్లుడు చంద్రం. పగటి నిద్రకు పట్టాభిషేకం, తెలిసినాక మీరు పెడతారు శోకం. బీదరికంల మోడీ సార్కు సత్తి నుంచి పోటీ. మళ్ళీ నిన్ననే చెప్పిండు మోడీ సారు పేదోళ్ళు అందరు నా దోస్తులు అంతా అని. సత్తిగాని ఫీచర్ మోడీ సార్ హే, ఎవరో సరే అందరూ చూసుకుందాం. ఇక మీరు ఫీచర్ మోడీ సార్ హే. ఈనటోడుంటే ఇంద్రుడు మా ఇంటికి వచ్చిపోతుంటాడు మీకు తెలుసా అని చెప్తాడు ఈ చంద్రుడు. సూర్యుణ్ణి పొద్దుమిక్కి చంద్రుణ్ణి పగటిలి అట్లా సెట్ చేసింది నేనే. అంతరిక్షం అవతల 5-6 లోకాల్ని సృష్టించింది నేనే. అంతెందుకు, దేవుళ్లకు వేదాలు నేర్పింది కూడా నేనే అన్నంత కమ్మటి తీయటి నిజాలు చెప్తున్నాడు గీ సారు. అమ్మో ఇంకా నయం, భగవద్గీత కూడా రాసింది నేనే అని అనలేదు. వామ్మో కొన్నొద్దులైనాక సావిత్రికి తీన్మార్ వార్తలు ఎట్లా చదవాలో అది కూడా నేనే నేర్పినా అని అన్నా అంటాడు కావచ్చు. అప్పుడు కూడా హైదరాబాద్లో కల్చర్ ఉండేది. ఆ కల్చర్ అంటే లేట్గా నిద్ర లేయడం, రాత్రి లేట్గా పడుకోవడం. కానీ అలాంటిది ఎన్టీ రామారావు గారు పోయిన తర్వాత తెల్లవారుజామున, అంత మునుపు మీరు చూసే సీఎంలు 3 వరకు పనిచేసి 12 గంటలకు ప్రారంభించేవారు. ఎన్టీఆర్ పోయిన తర్వాత 9-10 గంటలకు పడుకొని తెల్లవారుజామున 3 గంటలు వేసేవారు. ఇప్పుడు హైదరాబాద్లో 24 గంటలు పనిచేస్తున్నారు, 24 గంటలు రోడ్లు ఊడుస్తున్నారు. దిస్ వేర్ ఐఎమ్ సేయింగ్ మనం క్రియేట్ చేసి దాన్ని బట్టి కల్చర్ వస్తుంది, వర్క్ ఎథిక్స్. అవును సారు, ఎన్టీ రామారావు రాకముందు హైదరాబాద్ జనాలు కోడి ఊస్తే లేచేటోళ్ళు. మీ మామ వచ్చినాక ఆయన ఊస్తేనే లేచుడు అలవాటు చేసుకున్నారు. రామారావు సార్ గొప్పతనం చెప్తాందుకు గీముచ్చటనే దొరికిన. అది నిజంగా మీ మామ గొప్పతనం గురించే చెప్పాలని అనుకుంటే తెలుగుదేశం పార్టీని పెట్టింది ఆయన్నే. ఈ భూమి మీద తెలుగు వాళ్ళు ఉన్నారని ప్రపంచానికి ఎరక చేసింది ఆయన్నే. నందమూరి వంశ చరిత్రను గ్రంథాలయంకి ఎక్కించింది ఆయన్నే. నన్ను మా మామ కనుక్కుంటే నేను హైటెక్ సిటీని కనుక్కున్నా. ఆయన దయతోనే సీఎం నాయన హైదరాబాద్ను ప్రపంచ పటంలో ఇరికిచ్చిన. ఇప్పుడు అమరావతిని ఇంద్రుడి కంటే గొప్పగా కడుతున్నాని చెప్పుకోవాలి. అప్పుడు ఎన్టీఆర్ ఆత్మనన్న నిమ్మల పడుతుంది. గంతేగాని హైదరాబాద్ జనాలను లేపుతందుకు మా మామనే ఎగిలివారంగానే కూతబెట్టేటోడు, కూసునేటోడు, నిలబడేటోడు అని చెప్తే ఏమొస్తుంది సారు? ఇన్నోళ్ళు నవ్వుకునుడు తప్ప. అయినా ఇంద్రుడి నగరం అసొంటి అమరావతి నక్షలు బయటకు వచ్చినా ఇంకా హైదరాబాద్ని గలవరిచ్చుడు, హైదరాబాద్ దండకం చదువుడు ఎందుకు సారు? నువ్వు కట్టే కొత్త పట్టణం కోసము ప్రపంచ పటం ఎదురు చూస్తున్నది. గా పని మీద ఉండమని సలహా ఇస్తున్నారు సారు ఆంధ్ర పబ్లిక్. హోటల్కి పోయినాం, కూర్చున్నాం. గప్పుడు వెయిటర్ వస్తాడు, మేడం ఏం కావాలి అని అంటే మనమేమో పలానది కావాలా, పలానా పలానా అని ఆర్డర్ ఇస్తాం. జరసేపటికి మనం చెప్పిన గైనా తీసుకొస్తాడు. గప్పుడు కమ్మగా తిని ఇంత సోంపు బుక్కి బిల్లు కట్టి బయటకు వస్తాం. కానీ హోటల్లో ఆర్డర్ తీసుకున్న అంట మనిషి గురించి మీరు ఎప్పుడన్నా ఆలోచన చేసిండ్రా? వంట మనిషికో రుచి ఉంటుంది, ఆయనకు ఒక చిక్కదనం ఉంటుందని. అండిన అంటను తినాలని ఆశ ఉన్నా ఆర్డర్ ఉన్నదని ఆశలు వదులుకునే గొప్ప మనసు అయింది. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటారా? అయితే చూడండి. నవ్వుకోనంటే నేను చేసేదంతా ఒక కిచెన్ లో ఒక కిచెన్ మాస్టర్ ఎవరైతే ఉంటారో చెఫ్ చేసేటువంటి పని మాత్రమే నేను చేసేది. ఆర్డర్ ఇచ్చేవాడు వేరే ఉంటాడు, తినేవాడు వేరే ఉంటాడు. విన్నారు కదా, సర్కార్ కొలువులకు పరీక్ష పెట్టే గంటా చక్రపాణి సార్ ఏమన్నాడు? ఉప్పు, మిరపకాయ, మాలు, మసాలా సర్కార్ తెచ్చిస్తే నేను వండి పెడతా, పరీక్షలు రాష్ట్రాలు తినిపోతారు, నడిమిట్లా నేను వంట మనిషి లెక్క అని అన్నాడు. వండిన కూరలో ఉప్పు ఎక్కువ అవుతానో, కారం తక్కువ అవుతానో, మసాలా సరిపోకుండానో నా బాధ్యత, కానీ మాల్ మసాలా నేనెట్లా కొనుక్కొస్తా అన్నాడు బాజాప్తా. అంటే ఏం కొలువులు ఉన్నాయో సర్కార్ చూపించి పరీక్షలు పెట్టమంటేనే పెడతా, కానీ నేను కొలువులు దొరకవట్టా అని చెప్పిండు నౌకరీ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు. ఈ నడుమ చక్రపాణి సార్ ఏడికి పోయినా కొలువుల కోసం వెంట పడుతున్నారు కదా. ఇక మొన్న ఆర్కృష్ణన్ అయితే ధర్నా పెట్టిండు సారోళ్ళ ఆఫీసు ముంగట. ఊకూకే నన్నెందుకు బదలాం చేస్తున్నారని ఐఏఎస్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన ఐరా సింగల్ కు చేసిన సన్మానం సభలకు ఈ ముచ్చట ఎలా పెట్టిండు సారు. మరి సర్కారు ఎన్నడు సౌదాలు తెచ్చిస్తుందో, సారు పొయ్యి ముట్టించి ఎన్నడు వండి పెడతాడో, చదివేటోళ్ళు ఎన్నడు తింటారో చూడాలి మరి.
6 నెలల కింద దౌకన్లంటే రాజయ్య సారే యాదకొచ్చుటోడు. ఇప్పుడు కూడా ఆ సారే యాదకొచ్చిండు. ఎందుకంటే ఈ వార్త దౌకన్లది కాబట్టి. సారు దినాం దౌకన్లలో వండుకుంటా, పిల్లగాండ్లకు సూదులిచ్చుకుంటా, కిరణ్ కుమార్ రెడ్డి పోటోలేడన్న కనబడితే పీకేసుకుంటా, పేషెంట్లకు బీపీ చెక్ చేసుకుంటున్న సారు ఆయనత కేసీఆర్ సార్కి బీపీ తెప్పించి బిల్కుల్ కనబడుకుంటూ పోయిండు. అప్పటి సంధి తీన్మార్ల ఏడ చూద్దామన్నా కనబడతలేడు. 6 నెలల సంధి ఒక్క దౌకాన వార్త లేదు అని అనుకుంటే ఇక ఇప్పుడు కేసీఆర్ సారే ఒక దౌకానకు మందు గోళీలిచ్చి రోగం కుదిరిపిస్తాడట. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ఇప్పటికి ఈ పాటను వాడుతుంటారు కదా. ఇక ఇదివరసంది పట్నం పబ్లిక్ అట్లా వాడకుండ్రి. నేను ఓత డాడీ సర్కారు దవాఖానకు, నేను ఓత డాడీ సర్కారు దవాఖానకు అనే పాటను నేర్చుకోండ్రి. ఎందుకంటే ఊపర్ శర్వాణి అందరు పరిశాని లెక్కున్న ఉస్మానియా దవాఖానా అద్దాల మెడ కాబోతున్నది కాబట్టి ఇంట్లో ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి ఏమైనా మంచిదే ఈ దవాఖానను కూలగొట్టాలి, కొత్తది కట్టాలి అని జిజ్జు పట్టు మీద ఉన్నాడట సీఎం సారు. బయటి దేశాలలో ఉండే దవాఖాన్ లెక్క పొడుగు బిల్డింగులు కట్టియాలని నక్షల్ గీయమని ఇంజనీరింగ్ సార్లకు ఆర్డర్ వేసిండట నిన్ననే. కానీ ఇప్పుడున్న దవాఖాన్ ఎట్లున్నది? లోపల అడుగు పెట్టే వశమైతదా? పేషెంట్లను అరుసుకొని పోదామని వచ్చినోళ్ళు చెత్త చెదారం కంపుతోని పక్క మంచం ఎక్కేంత నీటుగా కొడుతుంది లోపట. అయినా పట్నం పేద పబ్లిక్ ఇదో పెద్ద దవాఖాన్ ఇప్పటికి గట్టిగా ముసుర్లు అందుకుంటే ఏడగూలుతుందో తెలవకుంటున్నది. మరి బిల్డింగు 100 ఏళ్ల కింద కట్టిందాయే, గోడలు వలుగుడు బట్టి ఏడుకాడికి పెచ్చలుడిపోతున్నాయి. ఇక సౌలత్ల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే దవాఖాన పరువును అంతగా పన్నులమైతాం. గందుకే గిదిని ఊలగొట్టి కొత్తది కట్టినాక ఉస్మానియా దవాఖాన్లు అడుగు పెడితే కింద పాలిస్ బండలు, పేషెంట్లకు మెత్తటి పరుపులు, కొత్త కొత్త ఎక్స్రే మిషన్లు, స్కానింగ్ మిషన్లు, మంచి బువ్వ, సరిపోను సూది మందులు అందుబాటులో ఉంటాయన్నట్టు. మరి గింత మంచి దవాఖాన్లా ఈ డాక్టర్లే ఉంటారా అంటే అవసరమైతే బయటికెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లను తెప్పిస్తారు కావచ్చు. అప్పుడు పట్నంలో ఉన్న పెద్ద పెద్ద ప్రైవేట్ దవాఖానోళ్ళు పేషెంట్లు లేక ఈగలు చెప్పుకుంటా కూర్చుంటారు. ఇక ముఖేష్ అంబానీకి గన్ని ఆస్తులు ఏడికెళ్ళొచ్చినాయి అబ్బా అని గప్పట్ల మా సత్తిని అడిగితే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి వాళ్ళింటామే ఏటేటా బోనం ఎక్కించిపోతే వాళ్ళకి గన్ని పైసలు వచ్చినాయక్క అని మా సత్తి చెప్పింది కదా, యాదున్నదా? అంటే గంత పవర్ ఉన్నది మన ఎల్లమ్మ తల్లికని కొందరు నమ్మిక. గా తల్లికి ఇలా లగ్గం ఎట్లా జరిగిందో ఓ పారి చూడండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గం జోర్దార్గా జరిగింది పట్నంలో. పెళ్లి టైంకు పట్టుబట్టలు ముచ్చాల తలంబ్రాల తంబాల నెత్తిలో పెట్టుకొని వచ్చిండు సీఎం సారు. వెనక మళ్ళీ ఇంటి ఆమె పసుపు కుంకుమ ఓడిబియ్యం పట్టుకొని వచ్చింది. చక్కగా అమ్మవారి ముంగట్టు పోయి తెచ్చిన అయ్య వాళ్ళకు ఉప చేసి పక్కకొచ్చి పరుపుల ఊసున్నారు కండ్ల నిండా లగ్గం చూడాలని. పట్టుబట్టలతోని అమ్మవారిని అలంకరించి పుస్తమెట్టెలు ముఖ్యమంత్రి సార్కు వచ్చిన భక్తులకు చూపెట్టిండ్రు. కరెక్ట్గా ముహూర్తం టైంకు బాజా సప్పుర్లు, భక్తుల సప్పట్లు, అయ్యవాళ్ళ మంత్రాల నడుమ ఎల్లమ్మ తల్లి పెళ్లి మా గొప్పగా జరిగింది. మాంగళ్యధారణ భవంత ముచ్చడగా ముచ్చాల తలంబ్రాలు పోసిండు అమ్మవారికి. ఎంకసి సీఎం సారు శాల్వా జాపితే అంచుకు అచ్చింతలు వేసినాక మేడం కొంగు జాపితే పూలు పండ్లు పసుపు కుంకుమ వేసి దీవనార్తలు పెట్టిండ్రు. ఇక బల్కంపేట ఎల్లమ్మ తల్లి లగ్గానికి ఓనోళ్ళు ఉంటే దండం పెట్టుకుంటారనికి ఈ వార్త తెచ్చినాం. మంచి తరుణం మించినా దొరకది. పెళ్లిళ్ళు చేద్దామనుకునే అమ్మా నాయనలు, రాఖీల పండెక్కు ఆడబిడ్డలకు గిఫ్ట్లు ఇద్దామనుకునే అన్నదమ్ములు, ఏడ్చే భార్యలను సంధాయించే భర్తలు, హీగో మీ అందరికీ అద్భుతమైన అవకాశం వచ్చింది. మీ వాళ్ళను ఖుషి చేసే సూపర్ టైం. ఎందుకు అనుకుంటుర్రా? ఇగో గిందుకే. వా నచ్చుడు పోవుడు, బంగారం రేటు తగ్గుడు పెరుగుడు ఎప్పుడెట్లుంటుందో ఎవ్వలకు తెలియని ముచ్చట. బగబగమంటున్న బంగారం ధర ఏకదమ్న పడిపోయింది. 24 క్యారెట్ల బంగారం ధర 25,740 రూపాయలు ఉన్నది. ఇక రేపో మాపో ఆయంత 20,000కు పడిపోయినా పోవచ్చట.
అగో గంతగాన మగ్గుతున్నాయట బంగారం ధరలు. మొకాల మొక ఇక పెళ్లిళ్ళు పెట్టుకున్నోళ్ళు, పెళ్లిళ్ళు చేద్దాం అనుకునేటోళ్ళు, బంగారం కొనుక్కొని బ్యాంకులు వేసుకుందాం అనుకునేటోళ్ళు పెళ్ళైన కానించి ఒక్క నగన కొందెచ్చి మెల్లేసినవా నీ సంపాదన పాడుగాను అని రోజు భార్యల చేత తిట్లు తినే భర్తలు నక్లెసో అడ్డానమో కొనేతందుకు ఇదే మొక. తిట్టినోళ్ళతోటే మా ఆయన బంగారం అనిపించుకోండ్రి. ఓ అవ్వలు ఆయన తగ్గు అయిందని ఉరుకుతారు గాని జర కాంట కొట్టేటోళ్ళు ఉంటారు, చూసుకొని పోండ్రి సరేనా. నేను నిన్న రాలేదని వార్తలు చదువుమని మా సత్తిని కూర్చుంటే పెడితే సత్తి నా నెత్త అంతా తిన్నాడు. పిలుస్తానుండ్రి ఇవాళ ఏం చేస్తున్నాడో. సత్తి, ఓ సత్తి. నేను ఫారోని. తిననీకే బిర్యానీ పువ్వు కూడా లేదు, వేసుకోనికి మంచి బట్టలు కూడా లేవు. అవును నేను ఫారోని. मेरा पैसा नहीं है, काई नहीं है, काय गुरल नहीं है, आंगिलाव नहीं है. నేను దిక్కుమాలినోని, నేను దిక్కులేనోని. నేను ఫారోని. ఏంది తమ్మి నువ్వు బీదోనివా? గంత బికారి గాని ఎప్పుడైనావు? సాఫిత్రక్క వచ్చినావా? హైదరాబాద్లోనే అతి పెద్ద బికారిగా అంతో మాట్లాడుతున్న సాఫిత్రక్కకు ఫర్నామాములు. ఏంది హైదరాబాద్ లో అతి పెద్ద బికారి గానివా నువ్వా? నా లేక తిండి కోసానికి ఎవరైనా ఏడుస్తారా? మళ్ళీ నేను పేరాని కాదా? సరే నువ్వు పేదోనివే, నేను ఒప్పుకుంటున్నా సరేనా. సాఫిత్రక్క కూడా నన్ను ఫేరోని అన్నది. ఇక నేను మోడీసార్కు మంచిగా దోస్తున్నా అయినట్ని. ఏంది నువ్వు మోడీ సార్కు దోస్తువా? అవునాక మోడీ సార్ కూడా ఫేరోని అని అంట. ఇగో ఫేరోలు అందరు నా దోస్తులే అంటాను అన్నాడు. ఎప్పుడు చెప్పిండు సార్ ఈ మాట? మళ్ళీ నిన్ననే చెప్పిండు మోడీ సారు ఫేరోలు అందరు నా దోస్తులు అంట అని. సత్తిగాని ఫీచర్ మోడీ సార్ హే, ఎవరో సరే అందరూ చూసుకుందాం. ఇక मेरा पीछे मोर सार है. మోడీ సార్ కి బీద దోస్తు ఐదు గాని తమ్మి నీ అంగిలాగా అర్రస్ పెడితే ఎంత వస్తుంది? ఇవేవాడు కొనుక్కుంటారాక లోడ లోడ అంగి లోడ లోడ నాగు. ఇగో వెళ్తూ కూడా ఉండదు. ఇంకా నేనే మూలధారం ఎక్కించుకొని లూజ్ అయితే కటఫుల్లో చుట్టుకుంటే ఇట్లా కదా. మరి మోడీ సార్ ఇడిచి పడేసిన కోటు అంగి అర్రస్ పెడితే 4 కోట్లు వచ్చినాయి. సత్యంగా నాక బిట్టరోళ్ళు ఉన్నారా? అలా అయితే ఇంకా పేదోళ్ళు ఇచ్చిన బట్టలు కొనుక్కుంటారా ఏమన్నా? అక్క ఆ 5 వస్తుందా? మళ్ళీ కుత్తం చేపించుకొని వేసుకున్నారా? అడిగి చెప్తావు. ఇడిచిన బట్టలకి గన్ని పైసలు వస్తే సార్ బీదోడు ఎట్లయితాడు? సారు శారమేందంట, మస్తు ఫ్యారు ఇంట్లోకి వెళ్ళి వచ్చిందంట. నువ్వేమో సరే సార్ పేదోడు కాబట్టి సార్ ఛాయలు అమ్మిండు, మరి నువ్వేమమ్మిను? నేనా భూమా అమ్ముకున్నా. మన ఆయననేమో మా అమ్మ ఫేమీరు ఉన్న బంగారం అమ్ముకున్నాడు. మళ్ళీ సావుకారు తెచ్చిన మిత్తి పైసలు కట్టనీకే ఎట్లా అమ్ముకున్నాం. మళ్ళీ ఖర్చులకు పైసలు లేకపోతే గ్యాస్ బుడ్డి అమ్ముకున్నాము. పేదోళ్లకు దోస్తన్న సారు నువ్వు అన్ని అమ్మకుంటా చూడాలి కానీ ఇన్ని రోజులు నీకేం చేసిండు మోడీ సార్? రాజునా దానికి కిరీటం పెట్టించిండు కదా అక్క. నువ్వే చెప్తివి కదా వద్దురా దాని భూమికి కొట్టిపిస్తేవి. మరి అయినవా నువ్వు రాజు? ఆయన ఉత్తుగా చెప్పిండంట అని చెప్పలేవా అక్క? ఆయన కూడా ఇవన్నీ కేసీఆర్ సారే చేయాలంట నువ్వు చెప్పినావు కదా అక్క. అలా కేసీఆర్ సార్ చెయ్యాలి కరెక్టే, కానీ మోడీ సారే ఎక్కువ చేయాలి. ఎక్కువ ఎట్లా చేయాలి? మళ్ళీ డబల్ బెడ్రూమ్ ఇండ్లు, పింఛన్లు, మళ్ళీ కొలువులు అన్ని కేసీఆర్ సారే ఇవ్వాలంటాను అన్నావు కదా అక్క. మళ్ళీ ఒకసారి ఏమో మోడీ సార్ ఇస్తారు అంటున్నావు, ఒకసారి ఏమో కేసీఆర్ సార్ ఇస్తారు అంటున్నావు. ఎవరిదో ఒకరో పేరు చక్కగా చెప్తలేవు అక్క. నువ్వు నన్ను అంతా జమా ఖరాబ్ చేస్తున్నావు. మంచిగా ఉండదు చూడ ఇట్లా చేస్తుంటే మనం. అరే నీ తలకాయలకు ఎట్లా పట్టించేద్దామి? సరే సరే ఇగో నువ్వు ఎట్లా నడుస్తావు? కాళ్ళతో ఇట్లా నడుస్తా. కాళ్ళతో నడుస్తావు అని కాదు, దేని మీద నడుస్తావు? రోడ్డు మీదకి వెళ్ళి నడుస్తా. నువ్వు నడవకుండా మోటార్ సైకిల్ కొందాం అనుకున్నావు అనుకో, రేట్ ఎంత ఉంటది? ఏమన్నా దాకా 70-80 వేలు ఉంటది అక్క. మొన్ననే శ్యామ్ గాని పెళ్లి అయిన కొనుక్కున్నాడు ఒకటి. మరి అదే బండి ఏ 5,000కు వస్తే నువ్వు కొనుక్కోవా? గది మోడీ సార్ చేతుల్నే ఉంటది. సత్యంగా అక్క. డీజిల్, పెట్రోల్, గ్యాసు, తినే తిండి, వేసుకునే బట్టలు, చూసే టీవీ, వాడే ఫోను, పంటలకు ధరలిచ్చుడు, ఎరువులు ఇత్తనాల ధరలు, అన్ని సార్ తెలుసుకుంటే చాలు ఖతం అగ్వైపోతాయి. అరే అమ్మే దూకున ఫోలే ఎంచుతుంది అనుకున్నా. ఇవన్నీ మోడీ సార్ చేతులు ఉంటాయి అక్క. అవును, అన్ని పవర్లు చేతులున్న సారు పేదరికం పొయ్యే పనులు చేయాలి గాని పేదలు దోస్తులంటే కడుపు నిండి శ్రీమంతులైతారా? అక్క నేను ఇప్పుడు మోడీ సార్కు దోస్తుగా నా కాదా చెప్పు ముందుగాల. చూడు తమ్మి, దేశంలో 950 మంది దాకానే కోటీశ్వర్లు ఉన్నారట. అంటే 120 కోట్ల జనాభాల తటిమోళ్ళందరూ పేదోళ్ళు అన్నట్టే కదా. వాళ్ళందరి కోసం ఏమన్నా చేస్తే సారు నిజంగా దోస్త్ అవుతాడు కదా. కానీ ఉత్తుత్త మాటలతోని కాదు, విన్నవా?
సరే కానీ నువ్వు ఆఫీస్కి రా, ఎటు ఓకు సరేనా? పేదోడట పేదోడు, మరి అట్లయితే నేను కూడా పేదదాన్ని. ఎప్పుడు అంటే నువ్వు ఏ వేషం వేసినా కూడా ఏదో ఒకటి ఎక్కడ ఇస్తుంటుంది, నువ్వే చేసుకోపో. మన రాష్ట్రం మనకేమంటొచ్చిందో ఏమో, అప్పటి సంది ప్రతిరోజు పండగ అవుతున్నది మన తెలంగాణ పబ్లిక్కు. దునియాలో నాకు తెలిసి మనకున్నన్ని పండుగలు ఏడుండవనుకుంటా. మన సర్కారు కూడా ఏ పండుగను ఎవ్వరిని నారజ్ చేయకుండా అన్ని పండుగలను అద్రిపోయేటట్టు చేస్తున్నది. ఒక్క మనకన్నే కాదు, బయటి రాష్ట్రాలు బయటి దేశాలలో కూడా మన పండగ అంటే 10 మందికి తెలుస్తున్నది. ఇప్పుడు బోనాల సీజన్ కాబట్టి కీ వార్త తెచ్చిన. పట్నంలా గోల్కొండ బోనాలు సురువైనయో లేదో ఢిల్లీలా ధూమ్ ధామ్గా జరిగినాయి. లాల్ దర్వాజా మాంకాళి గుడి కమిటోళ్ళు బంగారు బోనం తీసుకుపోయి జోర్దార్గా పండగ చేసిండ్రు తెలంగాణ భవన్లా. డప్పు సప్పుళ్ళు, పోతరాజుల ఆటలు, తీన్మార్ డ్యాన్సులతోని మా సంబరంగా చేసిండ్రు. మన సర్కార్ తరపున ఢిల్లీలుండే రామచంద్రం సారు బంగారు బోనం ఎత్తుకొని వచ్చిండు. అంతల్నే అలై బలై దత్తన్న రానే వచ్చిండు పండక్కాడికి. సప్పులతో ఎదుర్కొచ్చిండు సార్ని. ఓర్ని, ఇంత పెద్ద పండగ చేస్తున్నారు, ఒక్కోళ్ళంటే ఒక్కోళ్ళు కూడా ఆడోళ్ళుండరా అని అనుకుంటాగానే ఒగామె శిగముక్కుంటా దత్తన్న ముంగట ప్రత్యక్షమైంది. శాంతించు తల్లి శాంతించు, నీకేం తక్కువ కాకుండా చూస్తారు గాని నిమ్మలవాడు తల్లి. ఇంత దూరం వచ్చి ఒట్టిగానే పోతే ఎట్లా అని అనుకున్నాడో ఏమో. జేబుల చెయ్యి పెట్టి నోట్ల కట్టెలకెళ్ళి ఇన్ని పైసలు తీసి మంగళారతిలో పెట్టి బోనమెత్తుకున్నాడు మన సెంటర్ మంత్రి దత్తన్న. ఎంపీలంతా ఢిల్లీలోనే ఉన్నారు కాబట్టి అంతా ఓ పారొచ్చి అమ్మవారి దీవనార్థాలు తీసుకొని పోయిండ్రు. ఇగో ఈ తీర్లా జరిగింది ఢిల్లీలా బోనాల పండగ. పైసలు లెక్క పెట్టాలి. 1 2. అబ్బా, ఈ గ్లౌజులు చేయబట్టి పైసలు లెక్క పెట్టేస్తలేము. అర్రే, ఇది పక్కకు వచ్చేసింది, మళ్ళీ లెక్క పెట్టాలా? ఈ గ్లౌజులతో నాకు లెక్క పెట్టేస్తలే, నేను తీసేస్తా, కళ్ళు కూడా కనిపిస్తలే. ఇప్పుడు లెక్క పెట్టుకుంటా. 1 2 3 4. అమ్మ, చూడండి ఎంత ఈజీ అయిందో. మరేంది, చేతుకు గ్లౌజులు తొడుక్కొని కళ్ళకు అద్దాలు పెట్టుకొని మరి పైసలు లెక్క పెడుతుంది అని అనుకుంటున్నారులే. అవు మళ్ళా ఇప్పటి సంది పైసలు లెక్క పెట్టేటప్పుడు గిసుంటి జాగ్రత్తలే తీసుకోవాలి. లేకుంటే మా వాళ్ళు చెప్తారు ఈనుండ్రి. రోగాలు నయం చేసుకుంటేందుకు పైసలు ఖర్చు పెడతాం గాని గా పైసలతోనే కొత్త బీమారీలు వచ్చి పడుతున్నాయి. తెంపు లేకుండా చేతి మీద పైసలు లెక్క పెడితే కుడి చేతికెరక లేకుండా ఎడమ చేతికి రోగాలు వస్తున్నాయట. నోట్ల మీద పరీక్షలు చేసిన ఓ సంగపోలు చెప్పిన ముచ్చటిది. పర్సుల 10 నోట్లుంటే పొద్దుకు 10 మాటల లెక్క పెడతారు. సావుకారైతే ఏళ్ల మీదనే ఎంచుతాడు. బిజినెస్లు చేసేటోళ్ళంతా నోట్ల కట్టలతోనే సగం దినం గడుపుతారు. పాత నోట్లు జర్ర తడితడుగుండే నోట్లు ఎంచేటప్పుడు పదన కోసమని ఏలును 4 కద్ది లెక్క పెడతారు. నోట్ల కాగితాల మీద 80 రకాల చిన్న పురుగులుంటాయట. ఏడున్నాయి అని చూస్తే గాంధీ తాత బొమ్మనే కనబడుతుంది. కానీ కంటికి కనబడని బుడ్డ పురుగులుంటాయని తేలింది పరీక్షలల్లా. అంగళ్ళు, కూరగాయల మార్కెట్లు, దావుకాన్లు, మున్సిపాలిటీల తానుండే నోట్ల మీద గిసోంటి పురుగులు ఎక్కువ ఉంటాయట. ఎందుకంటే వీళ్ళ తానికే ఎక్కువ పైసలు వస్తుంటాయి పోతుంటాయి కాబట్టి. బ్యాంకుల తానికి కూడా మస్తు పైసలు వస్తాయి, కానీ వాళ్ళు మిషన్ల మీద లెక్క పెడతారు కాబట్టి రోగాలు వచ్చుడు తక్కువ. చెప్పలేదనొద్దు, పాత నోట్లు 10 నుండే నోట్లను మళ్ళా లెక్క పెట్టకుండ్రి. ఎక్కువ రోజులు కూడా దగ్గర పెట్టుకోకుండ్రి. జోర్దార్గా జరిగిన బల్కంపేట ఎల్లమ్మ లగ్గం. తల్లి నిన్ను గొలుసుట్లా ఎన్నడు లగ్గం. గంటె పట్టుకొని తయారుగున్న గంటా సారు, కానీ వంటకు సౌదలు పంపించేటోళ్లే లేరు. రామారావు చరిత్రలా ఇంకో గొప్పతనం దొరకబట్టి చెప్పిండు అల్లుడు చంద్రం. పగటి నిద్రకు పట్టాభిషేకం తెలిసినాక మీరు పెడతారు శోకం.
బీదరికంలో మోడీ సార్కు సత్తి నుంచి పోటీ. మళ్ళీ నిన్ననే చెప్పిండు మోడీ సారు పేదోళ్ళు అందరు నా దోస్తులంతా అని. సత్తిగాని ఫీచర్ మోడీ సార్ హే ఎవరో సరే రండి చూసుకుందాం ఇక. మీరు ఫీచర్ మోడీ సార్ హే చూసిండ్రు కదా ఇక గివి ఇలా నేను పట్టుకొచ్చిన తీన్మార్ ముచ్చట్లు. మళ్ళీ పరి తీన్మార్ వార్తలలో కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.